డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాగ్ అప్డేట్స్. దేశవ్యాప్తంగా ఉన్న సైనిక్ స్కూల్స్లో అడ్మిషన్ల కొరకు నోటిఫికేషన్ వెలువడింది. ఈ సందర్భంగా సైనిక్ స్కూల్స్ వివరాలు, అదేవిధంగా పరీక్షా విధానం ఏ విధంగా ఉంటుంది, ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎన్ని సీట్లు ఉన్నాయి అనే దాని గురించి చెప్దామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే, మనకు త్రివిధ దళాలకు అవసరమైన మనకు ఇండియన్ ఆర్మీ, నేవీ, అదేవిధంగా ఎయిర్ ఫోర్స్, వీటిని మనము త్రివిధ దళాలు అంటాము. దీనికి అవసరమైన అధికారులను మనకు స్కూల్ లెవెల్ నుంచినే సిద్ధం చేసేందుకు కేంద్ర ప్రభుత్వము వివిధ రాష్ట్రాల్లో 33 సైనిక స్కూల్స్ ఏర్పాటు చేసింది. ఇక్కడ విద్యార్థులకు సిబిఎస్సి సిలబస్తో విద్యతో పాటు క్రమశిక్షణ, అదేవిధంగా ఫిజికల్ స్కిల్స్ పెరిగేలాగా వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు. దీనికి సంబంధించిన నోటిఫికేషను వెలువడింది. 25-26 సంవత్సరానికి గాను 6-9 తరగతుల్లో మనకు ఎంట్రన్స్ అనేది ఉంటుంది. ఆ ఎంట్రన్స్ ద్వారా సెలక్షన్ అనేది జరుగుతుంది. ఇక్కడ సైనిక్ స్కూల్లో చదువుకున్న విద్యార్థులు నేషనల్ డిఫెన్స్ అకాడమీ, ఇండియన్ నేవీ అకాడమీ, అదేవిధంగా ఎయిర్ ఫోర్స్ అకాడమీల్లో చేరడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. అక్కడ చదవవచ్చు. ఏఎస్ఎస్ఈ దరఖాస్తులు మనము ఆన్లైన్లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. మనకు దరఖాస్తుకు చివరి తేదీ జనవరి 13. 6వ తరగతికి మనకు ఎలిజిబిలిటీ తీసుకుంటే 10 నుంచి 12 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. అంటే 2013 ఏప్రిల్ 1 నుంచి 2015 మార్చి 31 లోపల విద్యార్థులు పుట్టి ఉండాలి. 9వ తరగతి అడ్మిషన్ పొందాలనుకునే విద్యార్థులు 13 నుంచి 15 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. 2010 నుంచి ఏప్రిల్ 1 నుంచి 2012 మార్చి 31 లోపల పుట్టి ఉండాలి. ఇక ఎగ్జామ్ ప్యాటర్న్ మనకు ఎన్టీఏ వాళ్ళు నిర్వహిస్తారు. ఇది మనకు ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. 6th క్లాస్ ఎంట్రన్స్ మనకు రీజనల్ లాంగ్వేజెస్లో కూడా ఉంటుంది. అంటే తెలుగు, కన్నడ, తమిళ్, ఈ విధంగా రీజనల్ లాంగ్వేజ్లో ఉంటుంది. 2.5 గంటల టైం ఉంటుంది. 9th క్లాస్ మాత్రము ఓన్లీ ఇంగ్లీష్లోనే ఉంటుంది. 3 గంటల టైం ఇస్తారు. మనము దరఖాస్తు చేసుకోవాలనుకునే విద్యార్థులు వెబ్సైట్ AISSEE.NTA.NIC.INలోకి వెళ్ళి అక్కడ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. కావాల్సిన సర్టిఫికేట్లు గమనిస్తే క్యాస్ట్, అదేవిధంగా మనకు నేటివ్, అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లతో పాటు ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో అవసరమవుతుంది. జనరల్, ఓబీసీ, డిఫెన్స్ కేటగిరీ వారికి అయితే 800 రూపాయల ఫీజు, ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు 650 ఫీజు ఉంటుంది. ఇక మనకు అవైలబుల్గా ఉన్న సైనిక్ స్కూల్స్ వివరాలు చూస్తే, తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థుల కోసం మనకు 2 సైనిక్ స్కూల్స్ ఉన్నాయి. ఒకటి విజయనగరం జిల్లా కోరుకొండ, ఇంకొకటి చిత్తూరు జిల్లా కలికిరి. దీనిలో మనకు 65% లోకల్ స్టూడెంట్స్కి, 35% నేషనల్ కోటా ఉంటుంది. అంటే మనకు తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు 65% లోకల్ కోటా ఉంటుంది. ఇతర రాష్ట్రాల విద్యార్థులకు 35% నేషనల్ కోటా ఉంటుంది. ఆ నేషనల్ కోటాలో మన విద్యార్థులు కూడా పాల్గొనవచ్చు. తెలుగు రాష్ట్రాల విద్యార్థులు మన ఈ 2 స్కూళ్ళతో పాటు నేషనల్ కోటా 35%, అంటే దాదాపుగా మనకు 400 సీట్లకు దరఖాస్తు చేసుకోవచ్చు. మనకు ఎంట్రన్స్ ఎగ్జామ్ తర్వాత 45 డేస్ లోపల స్కోర్ కార్డు, అంటే రిజల్ట్స్ అనౌన్స్ చేస్తారు. ర్యాంక్ కార్డు ఇంటికి వస్తుంది. తర్వాత మనకు కౌన్సిలింగ్ జరుగుతుంది. ఈ కౌన్సిలింగు 8 రౌండ్లుగా ఉంటుంది. సో ప్రిపరేషన్ ఏ విధంగా ఉండాలి అంటే, మనకు 6వ తరగతి విద్యార్థులు 5వ తరగతి NCERT పుస్తకాలు చదవాలి. మొత్తము 200 మార్కులు.
మ్యాథ్స్ 50, జనరల్ నాలెడ్జ్ 50, ఇంగ్లీష్ 50, జనరల్ ఇంటెలిజెన్స్ 50 మార్కులకు ఉంటుంది. 9వ తరగతి ఎంట్రన్స్లో మొత్తము 400 మార్కులకి ఎగ్జామ్ ఉంటుంది. మ్యాథ్స్లో 200, సైన్స్లో 50, ఇంగ్లీష్లో 50, ఇంటెలిజెన్స్ 50, సోషల్ 50. ప్రతి సబ్జెక్టులో కనీసం 25% మార్కులు రావాలి. టోటల్గా కనీసం 40% మార్క్స్ వస్తే క్వాలిఫై అయినట్లుగా ప్రకటిస్తారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు గమనిస్తే హైదరాబాదు, కరీంనగర్, అనంతపూరు, గుంటూరు, కడప, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం ఇక్కడ మనకు పరీక్షలు నిర్వహిస్తారు. ఇక ఎన్ని సీట్లు అందుబాటులో ఉన్నాయనేది ఒకసారి గమనిస్తే కలికిరి స్కూల్లో మొత్తము 105 సీట్లు ఉన్నాయి. లోకల్ కింద ఎస్సీ బాయ్స్ 10, బాలికలు అంటే గర్ల్స్కి 1, ఎస్టీ బాయ్స్ 4, గర్ల్స్ 1, ఓబీసీ బాయ్స్ 18, గర్ల్స్ 1, డిఫెన్స్ 8 మంది బాయ్స్, అదేవిధంగా బాలికలు 1కి ప్రవేశం ఉంటుంది. జనరల్ కింద బాయ్స్కి అయితే 26, గర్ల్స్కి అయితే 1 సీటు ఉంటుంది. మిగిలిన సీట్లన్నీ కూడా మనకు నేషనల్ కోటా కిందకి పోతాయి. కోరకొండ స్కూల్లో మొత్తం 93 సీట్లు ఉన్నాయి. లోకల్ కోటా కింద మనకు ఎస్సీ బాయ్స్ 8, గర్ల్స్ 1, ఎస్టీ బాయ్స్ 4, గర్ల్స్ 1, ఓబీసీ బాయ్స్ 16, గర్ల్స్ 1, డిఫెన్స్ బాయ్స్ 7, గర్ల్స్ 1, జనరల్ బాయ్స్ 22, గర్ల్స్ 1. ఈ విధంగా మనకు సీట్లు ఉన్నాయి. మిగతా సీట్లన్నీ కూడా మనకు నేషనల్ కోటా కిందకి వెళ్తాయి. సో ఎవరైతే డిఫెన్స్లో పనిచేసిన వాళ్ళు ఉంటారో వారి పిల్లలకు కొద్దిగా మనకు రిజర్వేషన్ ఉంటుంది. ఇతర విద్యార్థులు కూడా పోటీ పడవచ్చు. ఆల్ ది బెస్ట్ టు యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.